నా పేరు వింత సాంబిరెడ్డి. మా తేలప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. నాకు తెలక ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఉండే పందాలు. ఫస్ట్లో మామూలుగా ఊళ్ళల్లో మండలాల పందాలు, చక్రాల కట్టి లాగేయటం అవి జరిగేది. తర్వాత పందాలు వచ్చినాయి. ఇసుక కావు, కూటీలు, బండ కావు పందాలు వచ్చినాయి. తర్వాత కొన్నాళ్ళు కావు పందాలు ఆడాం. మేము ఎడ్న మేపాను. నేను 3 సంవత్సరాల వర్షం ఫీల్డ్ కొట్టాను. బండ పందాలు కనీసం 100 పందాలు కొట్టుంటాం మేము. అప్పుడు సైజులు ఉండే 3వ సైజు అని, 5వ సైజు అని, 2వ సైజు అని, సైజులు వారి కొలతలు అనమాట. కొలతల్లో ఉన్నప్పుడు మేము ఫీల్డ్ కొట్టాం. తెనాల్లో, హనుమాన్ జంక్షన్లో, అన్ని చోట్ల. అప్పుడు ఆ పందాలు. ఇప్పుడు కావులు లేవు అని పోనీ ఇప్పుడు ఆ ఓల్ని బండ పందాలే జరుగుతున్నాయి. ఇప్పుడు కావు పందాలు అంటే ఇసుక పోసి గొయ్యి తీసి ఇసుక పోస్తారు. ఆ ఇసుకలో ఇసుక కట్టలేసి లాగేయటం. అదే అప్పుడు అది 150 కొట్టి ఇసుక కొట్టి 150 అడుగులు కొట్టిండేది. ఇక దాని మీద ఇన్ని కింటాలన్నీ సైజుని బట్టి కింటాలు బొరి వేసేవాళ్ళు. ఆ బొరిని బట్టి లాగిచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు పందాలు అంతా బాగా సిండికేట్ వ్యాపారం. మామూలుగా రైతు వారి మాలాగా అప్పుడు మేపిన వ్యాపారాలు, మాలాగా అప్పుడు చేసిన పందాలు అవి సాధ్యపడవు. ఇప్పుడంతా డబ్బుండోడు పందెం లేకపోతే లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే ఈ కాంట్రాక్టర్లు, ఈ అమెరికా స్టేట్లు సంపాదించిన వాళ్ళకి పందాలు అనమాట. ఇప్పుడు ఇటువరి పందాలు ఆడే రోజులు కాదు. ఆ రోజులు పోనీ. ఇప్పుడు అంతా ప్రాబ్లం అయిపోయింది. డ్రైవర్లు ఇప్పుడప్పుడు ఎడ్న మేపుతుంటే 10 మంది వచ్చేవాళ్ళు. తోలటానికో లేకపోతే తీస్తానికో, తోలు తీయటానికో సరదాగా ఉండి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతా డబ్బు మయం. డబ్బు ఉంటేనే పేరగొడ తీసేవాళ్ళు డబ్బు, తాడు తీసేవాళ్ళు డబ్బు, తోలేవాడికి డబ్బు, పగ్గాలు పట్టుకునేవాడికి డబ్బు. అంతా డబ్బు మయం అనమాట. డబ్బు ఉంటే పందెం ఇవ్వాలా, డబ్బు లేకపోతే లేదు. ఇక కూటీ పందాలంటే రోదాలు కట్టేసి తిరగకుండా కట్టలేసి మామూలుగా లాగిచ్చేవాళ్ళం అనమాట. బండి సైజుల వారికి బరువు 5వ సైజుకి 2 కట్టలు అట్లా మా సైజుకి ఒక కట్ట పెరిగేది. ఇప్పుడు ఏముండి వచ్చాయి కదండి. మేము దోలేటప్పుడు ఎండు తోడాలో, అది 8 గంటలు. ఫస్ట్ ప్రైజ్ 8 తోడాలు, సెకండ్ ప్రైజ్ 8 గంటలు. గంటలు డబ్బు మనీ ఇప్పుడు వచ్చేసింది అంతా. అది మేపలేరు కదా, పొలాలు వస్తా 10,000 ఇవ్వాల. ఈ డబ్బు మనీ ఉండబట్టి పందాలు విపరీతంగా ఉండేవి. అప్పుడు మేము మేపినప్పుడు ఇన్ని పందాలు లేవు. సంవత్సరానికి 10 పందాలు ఆడితే పెద్ద గొప్ప. ఇవాళ 360 రోజులు పందాలు ఉండే ఆడుకునేవాడికి. డబ్బు మనీ పెరిగింది, పందాలు పెరిగినాయి. ఎడ్న మేపినవాడి గిట్టుబాటు అవుతుంది. మేము వ్యవసాయం చేసుకునేవాడినండి. మా అమ్మ బాబు చదివిదానని నేను ఫస్ట్ నుంచి బడికి వెళ్ళమంటే నేను ఎడ్డమ్మని పడిపోయేవాడిని. చిన్నప్పటి నుంచి అట్టా ఎడ్డ అలవాటు అయిపోయి వ్యవసాయం చేసేటప్పుడు కూడా మంచి ఎడ్ను కొని వ్యవసాయం చేసేవాడిని నేను. అట్టా వ్యవసాయం చేస్తా మామూలుగా ఈ ఓళ్ళల్లో పందాలు కట్టుకుంటా చక్రాల పందాలు ఓళ్ళల్లో అప్పుడు పండగలకు పెడతా ఉండేవాళ్ళు. చక్రాల పందాలు ఆడుతూ ఉండేవాడిని. తర్వాత మండలం పందాలకు వెళ్ళా. ఇక అక్కడి నుంచి రాష్ట్ర పందాలకు వెళ్ళా. రాష్ట్ర పందాలు ఇసుక, కావు, పోటీలు అన్నీ ఆడాం. అన్నీ సీళ్లు కొట్టాం మేము బాగా. ఒక జెర్సీ ఎద్దు, ఒక నాటెద్దుతో పందాలు ఆడేవాళ్ళం. ఇప్పుడు జెర్సీ ఎడ్ని కట్టని ఇట్లా అప్పుడు కట్టనిచ్చారు ఫస్ట్లో. ఆ జెర్సీ ఎడ్ నాటెడ్న కన్నా ఎక్కువ తాగుతున్నాయి అని చెప్పి ఇక తీసేసారు. కట్టని ఇట్లాంటిని పందిపెడ్డ అనే ఉండేది కదండి. అప్పుడు మామూలు వ్యవసాయం చేసుకుంటే సరదాగా ఏదో 2 నెలలు పంది ఉందనగా మేపుకుని తోలుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్టా కాదు. 360 రోజులు మేపుతున్నారు, 360 రోజులు బేటాలు వేస్తున్నారు, 360 రోజులు పందాలు ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని అనకట్టలేదు. వ్యవసాయం చేసుకుని సరదాగా ఏదైనా పందాలు ఆడుకుంటే 2 నెలలు మేపుకుని వచ్చి కొన్ని పందాలు ఆడుకునేవాళ్ళం. అప్పుడు ఎక్కువ తెనాలి, మంచినపాలెం అని ఫస్ట్లో మంచినపాలెంలో పుట్టింది ఇది ఇసుక పందాలు ఇవన్నీ. అక్కడి నుంచి తెనాల, విజయవాడ, హనుమాన్ జంక్షన్ అట్లా టౌన్లో పెట్టేవాళ్ళు పందాలు. బాగా నచ్చినాయి అంటే అప్పుడు ఎక్కువగా నాకు తెలిసిన వరకు తెనాల్లో మేము ఆత్కూరులో పెట్టి పందెం నడిపాం. మేమే అర్థంగా దాదాపు మేము ఒక 10 పందాలు ఆడాం. గన్నవరం కేసరపల్లి అని బాబురావు గారు ఆయన ఉండేవాడు, చనిపోయాడు ఆయన. మా ఫ్రెండ్ అయినా మేము ఇద్దరం కలిపి ఒక 10 పందాలు పెట్టాము. అప్పుడు ఇంత ఖర్చు ఉండేది కాదు, ఇంత తక్కువలో ఉండేది. చందాలు ఇచ్చేవాళ్ళు అడిగిన వాళ్ళల్లా. ఒక 10 పందాలు నడిపాము. ఇట్లా ఈ పందాలకి పెద్ద మట్టిగా ఈ పళ్ళు చూస్తాం, అక్కడ పిల్లి మీద నీళ్లు పోయకుండా అవన్నీ చూస్తాం చేయటం. దాదాపుగా నేను ఒక 50 పందాలు ఆడించుంటాం. మా కేసరపల్లిలో కానీ, కందుకూరులో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడన్నా కానీ, గన్నవరంలో కానీ ఇట్లా పందాలు కూడా పెద్ద మనిషిగా ఉండి ఒక 50 పందాలు ఆడిస్తుంటే అప్పుడు
కూడా ఉండేయండి. కావుకి పద్ధతులు ఉండేవి, ఎటు చూసినా బండకి చక్రాలకి అప్పుడు ఉండేవి బాగానే. ఎడ్డు ఉండేవి బాగానే. ఏముంది బోళాల్లో ఎడ్డు కాడ తోలుకొచ్చి కట్టేవాళ్ళు కదా, బాగుండే ఎడ్డు. అప్పుడు ఎక్కువ గుంటూరు జిల్లాలో ఎక్కువ ఉండేయండి. అప్పుడు ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో ఎక్కువ ఉండేవి. చాలా మళ్ళీ కృష్ణా జిల్లా, ఈ 2 జిల్లాల తర్వాత ఇక అన్ని జిల్లాలు, ఈ 2 జిల్లాలు ఎక్కువ ఉండేవి. అప్పుడు మామూలు బండెడ్డు అప్పుడు ఫస్ట్లో రాయలసీమలో ఉండేవి. అక్కడ అసలు బండపందెం పుట్టిందే మహానందిలో. మన ఈ జిల్లాలో బండపందెం లేదు అంతకు ముందు. అక్కడి నుంచి అక్కడ చూసిన కాడి నుంచే మన జిల్లాలో, మా కృష్ణా జిల్లాలో బండపందాలు మొదలుపెట్టి ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆతుకూరులో మా గురువు గారు ఉండేవాడు అండి, చింతపల్లి సూర్యనారాయణ గారు అని. ఆయన చేతిలో నేర్చుకున్నాం అసలు మేము ఫస్ట్లో. నేను 16 ఏళ్ళు వయసు వచ్చిన కానీ వ్యవసాయం చేసి మంచి ఎడ్డును కొనేవాడిని. అప్పుడు ఆ ఎడ్డును కొని మా గురువు గారు ఆయన అంతకుముందు నుంచి ఎడ్డ పందాలు తోలేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని మేము డెవలప్ అయ్యి ఇక మేము కడుక్కుంటాం, తోడటం అన్ని మొదలుపెట్టాం. దగ్గర నాకు 76 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 16 ఏళ్ళ కాడి నుంచి ఎడ్డు తోలుతంలోనే ఉండా నేను. మామూలుగా మామూలుగా ఇప్పుడు కుర్రాళ్ళు అంతా తాళ్ళు తీస్తారండి వచ్చి అట్ట అలవాటు అవుతారా. ఆ అలవాటుని బట్టి వాళ్ళే మళ్ళీ సైడ్ డైవర్లు తోలుతున్నారు. ఆ సైడ్ డైవర్లు ద్వారాక అది మెరిట్గా ఉండాడు అనుకో, కొంచెం పర్వాలేదు పనికి వస్తాడు అనుకుంటే ఆయన పగ్గాల్లో పంపిస్తున్నారు. ఎవడో వాండర్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ నీళ్ళు చేసే తాళ్ళు, వాళ్ళు చేసే తీళ్ళు. డ్రైవర్లు కానీ ఎకరం లేదు. రాజకీయ నాయకులు మారిపోయినట్టు డ్రైవర్లు కాడ అంతే. ఎద్దు తాడు చేసేవాడు అంత జాగ్రత్తగా తీస్తే డెవలప్ అవుతాడు. అట్టగే దాన్ని బట్టి మాకు స్ట్రైట్ డ్రైవర్ అవుతాడు. కొన్నాళ్ళు తోలంగానే కొంచెం మెరిట్ అయిన వాళ్ళ పగ్గాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మంచి మంచి అంటే ఎద్దు పుట్టక ఎట్లా ఉండాలి? బాగుండాలా, చక్క రంగు ఉండాలా, ఇది ఉండాలా, జాతి ఉండాలా, చక్కగా అన్నీ ఎద్దు ఎడమనుగులు ఎన్ని పొట్టు సాధారణంగా ఉండి చక్కగా ఉంటే అవి లాగుతాయి ఎక్కువగా. అంటే మీరు చిన్నప్పుడు అంటే నాకు భానుగారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద మంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎద్దులు చాలా పొడవు ఉండే అన్నారు. ఇప్పుడు ఏదో కొంచెం సైజు అనేటువంటి పొడవు అనేటువంటి తగ్గింది. పొడవునప్పుడు అంగలు ఎక్కువ పడే అంటారు. కొంచెం భారీ ఎద్దుకి అంగలు ఎక్కువ పడతాయి. మరి కాలుబారు ఉండే ఎద్దుకి అంగలు ఎక్కువ పడతాయి కొంచెం. మరి ఇప్పుడు ఎందుకు అంత ఇదిగా తగ్గినాయి ఎద్దులు? తగ్గలేదండి. ఎడ్డు అప్పుడు కాలు మళ్ళీ ఉన్నాయి. అప్పుడు ఏం తగ్గలేదు? ఏం తగ్గలేదు. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు కూడా వాటికి జబ్బులు వస్తాయి. అరగపోయినా ఈ పెట్టిన మాత్రలను బట్టి అరగపోయినా ఏదైనా చేసినా జబ్బులు వస్తే అట్లా చచ్చిపోయిన ఎడ్డు కూడా ఉండేవి చాలా. మామూలుగా చచ్చిపోతాం అంటే ఇక ఈ ఆర్టి దెబ్బతినో లేకపోతే గుండె ఇదయ్యో లాగి చచ్చిపోతూ ఉంటాయి. 3 ఏళ్ళు సవారి పందాలు జెర్సీ ఎద్దు, నాటెద్దు. కొల్లేపల్లిలో పందెం కొట్టాం, అని మంజగట్లో పందెం కొట్టాం. మళ్ళీ గన్నవరం పక్కన ఈ ఊరు, ఆ ఊరిలో కూడా పందెం కొట్టాం. సవారి పందాల కల్లా దొలేవాడిని నేను. తెనాల్లో ఇసుక పందెం, కావు పోటీలు బండ కొట్టాము. తెనాల్లో పట్టు పందెం బాగా పేరులో రావటం పట్టు తెనాలే మేము. వాళ్ళు ఎప్పుడు ఎడ్డను బట్టి ఫాలో అయ్యేవాళ్ళు అండి. ఏది వెనక పడితే దానికి కొంచెం పోగేసుకుంటామో, జరుపుకుంటామో, తోలుకుంటామో. వెనక డ్రైవర్లు జాగ్రత్త చేసుకునేవాళ్ళు అట్ట. ఇప్పుడు అట్టా కాదు, ఓ పడదాంటాం ఎడపెడ బాత్తమే ఊరికి. ఇప్పుడు అప్పుడు అట్లా బాధేవాళ్ళు కాదు. వాళ్ళు జాగ్రత్తగా చక్కగా మేము బాగా తోలేవాళ్ళం. రామలింగయ్య గారు అని, రామలింగయ్య గారు అని ఆయన తోలేవాడు. వరవరం రామలింగయ్య గారు పెద్ద ఆయన బాగా తోలేవాడు. ఇసక్కావులు మా గురువు గారు తోలేవాడు, సూర్యనారాయణ గారు అని బాగా తోలేవాడు. అప్పుడు కోసూరు బాబు అని, మవ పూర్ణం గారని వీళ్ళంతా అప్పుడు బాగా తోలేవాళ్ళు. నైస్కాది ఈ కావు పందాలు కానీ, చక్రాల పందాలు కానీ. ఇప్పుడు కావు పందాలు ఈ లేవు కదండి అసలు. ఇప్పుడు బండ పందాల్లో ఇప్పుడు పచ్చితం కొంచెం అనుభవం ఉండేవాళ్ళు, పచ్చిని తోలిన వాళ్ళు విశ్వేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఏరారెడ్డి అని. అట్టా ఒక 4-3 ఉండారట. అంత వాళ్ళు అంతా కుర్రాళ్ళు ఇప్పుడే పైకి వచ్చి కోడుతున్నారు. ఏడాపెడ కుర్రాళ్ళ బాగా పైకి వచ్చినాడు కర్నూలు జిల్లా భూపాలు. కుర్రాళ్ళ పైకి వచ్చి బాగా పెద్ద బండలు తోలినాడు సీనియారిటీగా భూపాల్ రెడ్డి ఒకటి బాగా ఉన్నాడు. అంటే వాళ్ళేమో కొంచెం వెనక నుంచి తోలిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఈయన. అప్పుడేముండదండి, అప్పుడు ఖర్చులు పాడలేవు. ఈ ఖర్చు ఇదంతా ఇప్పుడు అప్పుడేముంది రోడ్డు మీద పెట్టి తోడుకునేది. ఇంత ఖర్చు, ఇంత వ్యవహారం, ఈ పెట్టుబడులు ఏం లేవుగా. అమ్ముకునేదాన్ని దోళ్ళ కొనుక్కొని మేపుకుంటారు. ఎట్టగా సరదాగా ఏదో తోలుతూ ఉంటారు. అబ్బాయి పైకి వస్తే దాన్ని అమ్ముకుంటారు. అమ్ముకోవాలని తప్పితే ఒక చిన్న రైతు పందాలు ఆడేవాళ్ళు లేడు. దీని గురించి ప్రభుత్వం మినిస్టర్ల దగ్గరికి వెళ్ళింది, సీఎం దగ్గరికి ఇక్కడ వెళ్ళింది. గవర్నమెంట్ ఏమి దీని గురించి పట్టించుకునేవాడే లేడు. చెప్పారు, అందరూ చెప్పారు. బాబు ఇప్పుడేంటి 15 ఏళ్ళ నుంచి చెబుతున్నారు, 15 ఏళ్ళ నుంచి చెబుతున్నారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవడో పట్టించుకుంటున్నారు దీని గురించి. డబ్బు ఉన్నోడు రావాలా, డబ్బు లేనోడు దీంట్లో దిగ్గొడదు. వాళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇక ఆ బాపత్ తోలాల్సిందే.